సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. యుగయుగములకు ప్రభువా, యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ, శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా. పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నా నేడు ఏకరీతిగా ఉన్నావా. ఆమేన్. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ, దేవా నన్ను ఏడాడా మర్చిపోయావా దేవా, నన్ను మరువని దేవా, మారిని దేవా, నీకే స్తోత్రం. యుగ యుగములు ఏలువాడా, తరతరములుండువాడా, నీకే ఆరాధన, నీకే స్తోత్రం, నీకే మహిమ. బిగ్గరగా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుస్తాం స్వరమెత్తి. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. ఒకసారి పాడదాం. యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా.
నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా, హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, హల్లెలూయా, హల్లెలూయా, నన్ను మరచిపోయావా, హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా, హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా, హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణనాథుడా. దేవానికి స్తోత్రం, మారని దేవునికి మహిమ, దేవానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసునికే, ఆరాధన, ఆరాధన యేసునికే. బిగ్గరగా స్వరమెత్తి సంగమంతా ఆరాధన యేసునికే, దేవా ఆరాధన యేసునికే. హల్లెలూయా దేవా, ఆరాధన నీకే. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. దేవా దేవా దేవానికి వందనాలు. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా, గాలి తుఫానును గర్దించిన అద్భుత వాకులు నాకు తోడుండగా చింతే లేదుగా. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా, గాలి తుఫానును గర్దించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా. ఆరాధన యేసునికే, ఆరాధన
మాత్రమే చాలు. నీ పాదం చెందనుందును నా ప్రియ యేసయ్యా. బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు. నీ మార్గములో నీ పాదము చెందనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు. నీ మార్గములో నీ పాదం మరోసారి బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు. నీ పాదం క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు కూడా దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నేను ఆ ప్రభువుకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఫౌండేషన్స్ ఫర్ ప్రేయర్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. అనగా ప్రార్థనకు పునాదులు. ఈ అంశంలో మనము మొదటగా నిన్నటి దినాన్ని ఏమి చూసామంటే, ప్రియమైనటువంటి వారలారా, అంటే మనం ఏం చూసామంటే గాడ్ ఈజ్ ఇటర్నల్. దేవుడు నిత్యుడు లేక నిత్యుడగు దేవుడు. ఈ నిత్యుడైనటువంటి దేవుడు లేక నిత్యుడైన దేవుడు మనకు ఏ విధంగా ఆయన అండగా ఉంటాడో అనేది మనం చూసాం. దాన్ని బట్టి మన ప్రార్థనకు పునాది వేసుకున్నాం. నా సమస్య చిన్నది, నా దేవుడు గొప్పవాడు అనేది మనం అర్థం చేసుకోగలిగితే ప్రార్థనకు జవాబు అత్యంత వేగంగా వచ్చేస్తుంది. గాడ్ ఈజ్ హోలీ అండ్ రైచస్. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గాడ్ ఈజ్ హోలీ అండ్ రైచస్. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 6 verse 3. And one cried to another and said, Holy, holy, holy is the Lord of hosts. The whole earth is full of his glory. దేవుని బిడ్డలారా, పరలోకములో ఏం జరుగుతుందో అనే విషయం సుస్పష్టంగా దర్శనములో యెషయా ప్రవక్త చూచాడు. చూచినప్పుడు కెరూబులు, సెరాపులు, దూత గణము అందరూ కూడా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని చెప్పి గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఇలా చేస్తున్నటువంటి సమయంలో యెషయా చూచాడు. దేవుడు ఎవరు అని దూతలు అంటున్నారంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు పాపమును సహించడు అనే విషయాన్ని హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, నీ కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింప చాలవు గదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నువ్వు నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు. ఇక్కడ దైవ లేఖనములో మనం చూస్తే దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కల్మషమైనది నీ యొక్క దృష్టి. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింప చాలవు. కపటులు చూచి దుర్మార్గుల కంటే ఎక్కువ నీతిమంతులను నాశనం చేస్తా ఉంటే నీవు చూచి ఎందుకు కోరుకున్నావు అని అంటున్నాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ప్రభావం గల దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, మనం ఆరాధించే దేవుడు నీతిమంతుడు, మనం ఆరాధించే దేవుడు యథార్థపరుడు. గనుక ఆ జీవం గల దేవుడు ఆయన దుష్టత్వాన్ని చూచి
సహించలేనటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. చెడును చూచి, దుష్టత్వాన్ని చూచి సహించలేని దేవుడుగా ఆయన కనబడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు కాదు. ఆయన ప్రతిరోజు కూడా కోప్పడే దేవుడు కాదు. కానీ ప్రజలందరినీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పరిశుద్ధులుగా ఉండడం కొరకు పిలుస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండుడి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే నేను పరిశుద్ధుడనయ్యున్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండండి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనుక మీరు విధేయులకు పిల్లల వలె పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకుండా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరు కూడా సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండండి. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, మనము ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ప్రార్థన పరిశుద్ధుడు నీతిమంతుడైన దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాము కనుక ఈరోజు ఇలాగూ ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు యథార్థవంతుడు గనుక మనమేం చేయాలో తెలుసా? ఈ పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి మనం కూడా మన దేవుని వలె పరిశుద్ధులుగా ఉండాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగిన వారమై మనం జీవించాలి. అలా జీవిస్తూ మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థనకు మనము బలమైన పునాదిని ఏర్పరచుకున్న వారం అవుతాం. కాబట్టి మన ప్రభు నీతిమంతుడు. ఎప్పుడైతే యెషయా ప్రవక్త పరలోక దర్శనాన్ని చూచాడో అప్పుడు అతనికి తన యొక్క నిజస్థితి అర్థమై తన పెదవులు ఏ విధంగా ఉన్నాయో గుర్తుపట్టి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో నేను నివసిస్తున్నాను, నేను నశించి తిని అని చెప్పి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు పరలోకము నుంచి అగ్ని కొరవని తీసుకుని ఆ శరాపులలో ఒకడు వచ్చి అతని పెదవులకు తాకించగా అతని పెదవులు పవిత్రపరచబడి ఇక మీదట అద్భుతమైన ప్రవచనాలు అతను చెప్పడం ప్రారంభించాడు. చూసారా, 6వ అధ్యాయంలో దేవుడు దర్శిస్తే 66 అధ్యాయాలు అంటే ఇంచుమించు 60 అధ్యాయాల వరకు అమోఘంగా ఒక అద్భుతమైన రీతిలో అతడు ప్రవచనం చెప్పగలిగాడు. చూశారు, ఈరోజు మనము ఏమై ఉండాలని దేవుని వాక్యం సెలవిచ్చుచూ ఉన్నదంటే మనము పరిశుద్ధులమై పవిత్రులమై ఆయన కొరకు జీవించేవారిగా మనము జీవించాలని, అలా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కనుక ఈరోజు ప్రార్థనకు పునాదులను గురించి మనం చూస్తే మన దేవుడు నిత్యుడని, మన దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడని ఎరుగుట ద్వారా ఆయన ప్రభావం గల దేవుడని తెలుసుకున్నాము. ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు. ఇప్పుడు ఆయనకు ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు పరిశుద్ధమైన నీతి కలిగినటువంటి కార్యాల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడు అనే ఆ చక్కటి పునాదిని వేసుకుని మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయటానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు సహాయం చేయును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈరోజు నీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ బలమైనటువంటి హస్తాన్ని నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించాల్సిందని కోరుతా ఉన్నాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ కలిగిన గొప్ప దేవ, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. నీ చిత్త ప్రకారంగా నీ ఆలోచన మేరకు నీ సహాయం, నీ సన్నిధి, నీ ఆత్మ కార్యం మా జీవితంలో జరిగించి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోవాల్సిన
నడిపిస్తుందని కోరుకుంటున్నాం. దుఃఖంలో ఉన్న వారికి నెమ్మది ఇచ్చేయండి. ప్రార్థన పునాదిని ఎరిగిన వారమై మీరు నిత్యుడైన దేవుడని, మీరు పరిశుద్ధుడని, నీతిమంతుడని మేము ఎరిగిన వారమై మేము ప్రార్థించుటకు, నీ కృపలో పరిశుద్ధంగా బ్రతుకుటకు యేషయా ఏ విధంగానైతే తన పాపాన్ని ఒప్పుకుని పరిశుద్ధపరచబడ్డాడో అలాగే మేము కూడా మా జీవితంలో జరుగుతున్న ప్రతి విధమైనటువంటి పొరపాటును ఒప్పుకుని విడిచిపెట్టి నీ సన్నిధిలో పవిత్రమైన జీవితం జీవించడానికి కృప మాకు అనుగ్రహించి మాకు సహాయం చేసి దీవించి కాపాడి బలపరిచి భద్రపరచవలసిందని యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. ఈ రోజు నీ బిడ్డలు బయటకు వెళ్ళిచుండగా, లోపలికి వచ్చిచుండగా సహాయం చేయండి. భయంకరమైన ఎండ వేడిమి నుంచి నీ బిడ్డలకు ఉపశమనం కలిగించండి, సమాధానం కలిగించండి. గొప్ప కార్యాలు అందరి కొరకు చేసి దీవించి ఆశీర్వదించాల్సిందని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు నామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రార్థన పోరాటములో పాల్పంపులు పొంది దేవుని స్తుతించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చినందుకు ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడయుండును గాక. ప్రభు మిమ్ములను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.